అందరికీ బోనాల్ శుభాకాంక్షలు. చిన్నప్పటి నుంచి వస్తాం ఇక్కడ, అమ్మ ఆశీర్వాదం తీసుకుంటాం. ఇలా అమ్మ ఆశీర్వాదం ఉన్నది కాబట్టి మైక్ పట్టుకొని మీ ముందు మాట్లాడుతున్నా. అమ్మ దగ్గర వస్తే 100% మీ కోరికలు తీరుతాయి. ఆ నమ్మకం నాకు ఉన్నది. 1907లో అప్పుడు మహబూబ్ అలీ ఖాన్ ఈ మందిర్ కట్టినారు. ఇవాళ అప్పుడు మహబూబ్ అలీ ఖాన్ కట్టినారు, ఇవాళ మీ ముందు ఫిరోజ్ ఖాన్ ఉన్నారు. అమ్మది ఖాసియత్ ఏమంటే అమ్మ కులం మతం అడగదు. అమ్మ అందరికీ రామంటది. అమ్మ దగ్గర ఆల్ ఆర్ ఈక్వల్. మన కాన్స్టిట్యూషన్ ఆల్ ఆర్ ఈక్వల్. కాంగ్రెస్ పార్టీ ఆల్ ఆర్ ఈక్వల్. ఫిరోజ్ ఖాన్ ఆల్ ఆర్ ఈక్వల్. ఇదే మన కంట్రీ బ్యూటీ, మన కంట్రీ స్పెషాలిటీ ఇదే. నేను ఎప్పుడు వస్తా ఇక్కడ మెసేజ్ చేయడానికి. బ్రదర్హుడ్ ఇంపార్టెంట్, ఆ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇంపార్టెంట్, మన యూనిటీ ఇంపార్టెంట్. ఈ మెసేజ్ చేయడానికి ఆ గంగా జమున తహసీబ్ ఎంత బ్యూటీ ఇది మన కంట్రీది. లాల్ దర్వాజా బోనాల్ పండుగ ఎట్లా ఉన్నది అంటే ఇది ఖాసియత్ ఏమంటే ప్రతి ఒక్క ఫెస్టివల్ కి సంక్రాంతి కానీ మనం ఊరికి పోతాం. ఆ మాతా పూజ ఉంటే బెంగాల్ పోతారు, ఆ తీజ్ ఉంటే బీహార్ పోతారు. పూరి జగన్నాథ్ కి ఒరిస్సా పోతారు. కానీ ఈ బోనాల్ పండుగ ఖాసియత్ ఏమంటే అందరము ఇండియా నుంచి, యావత్ ఇండియా నుంచి ఈ ఫెస్టివల్ చూడడానికి అందరూ హైదరాబాద్ వస్తారు. ఇది ఒక బ్రాండ్ హైదరాబాద్ ఫెస్టివల్. అందరం వస్తారని నేను చాలా సార్లు చెప్పిన. దీనికి ఒక టూరిజం ఫెస్టివల్ అని మీరు డిక్లేర్ చేయండి. ఇక్కడ అందరు వస్తారు, అందరికీ ఆశీర్వాదం దొరుకుతుంది. నా దగ్గర నా ముందు ఆ పోతరాజులు, దివ్య శక్తి, జోగిని వాళ్ళు అందరూ వచ్చి నా దగ్గర వాళ్ళ బాధ చెప్పినారు. 90% వాళ్ళకు ఆషాఢ మాసం తర్వాత పని దొరకదు. నేను గవర్నమెంట్ ముందు ఒక రిప్రజెంటేషన్ పెట్టా. వాళ్ళకు పెన్షన్లు ఇవ్వాలి, వాళ్ళకు మెడికల్ ఎయిడ్ ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ లో వాళ్ళకు ఆదుకోవాలి. 1 month దాకా వాళ్ళకు మేము బాగా చూసుకుంటారు. దాని తర్వాత సమాజం పట్టుకో, గవర్నమెంట్ పట్టుకోదు. సో వాళ్ళ కోసం తప్పకుండా చేస్తాం. సో ఇలా ఈ గంగా జమున తహసీబ్ మన యూనిటీ, మన బ్రదర్హుడ్ ఇట్లనే నడవాలి. ఇది నా మెసేజ్. అండ్ అందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్, म्यूनसिपल डिपार्टमेंट, एंडोर्मेंट डिपार्टमेंट, टोटल మన मंदिर की ఆర్గనైజేషన్ టీమ్, మా రమేష్ గారు, రాజు యాదవ్ గారు, వెంకటేష్ గారు, విజయ్ కుమార్ గారు, మాణిక్ ప్రభు గారు అందరూ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. జబర్దస్త్ ఫెస్టివల్ సెలబ్రేషన్ అవుతుంది. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ మాకు ఇది అవకాశం మీరు ఇచ్చినారు, దానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. జై కాంగ్రెస్, జై హింద్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫిరోజ్.
బంగారు మైసమ్మ వచ్చేవారికి వరాలిచ్చి పోయేవారికి దివెనలిచ్చి సత్యమైన తల్లివని చకాలైన బాట చూపి వచ్చేవారికి వరాలిచ్చి పోయేవారికి దివెనలిచ్చి సత్యమైన తల్లివని చకాలైన బాట చూపి వచ్చే పోయే భక్తులంతా కోరి కోరి మొక్కిరంట వచ్చే పోయే భక్తులంతా కోరి కోరి మొక్కిరంట నిన్ను చూడతరముగాదే మా కదురు పుట్టినాదే బంగారు మైసమ్మ మా కదురు పుట్టినాదే బంగారు మైసమ్మ చుట్టుముట్టు హైదరాబాదు నట నడుమ చార్మినారు కొమ్ము కింద నువ్వు కొలువు తీరినావే బంగారు మైసమ్మ నువ్వు కొలువు తీరినావే బంగారు మైసమ్మ మంత్రగాళ్ళే వచ్చిరంట మాయలెన్నో చేసిరంట యంత్రాలే దాల్చిరంట అమ్మ నిన్ను లేపిరంట మంత్రగాళ్ళే వచ్చిరంట మాయలెన్నో చేసిరంట యంత్రాలే గాల్చిరంట అమ్మ నిన్ను లేపిరంట నా పొతులు మెకా పొతులు నరబలి నీకిచ్చిరంట దున్నా పొతులు మెకా పొతులు నరబలి నీకిచ్చిరంట గద్దర మీద గద్దర లేపి గట్లు దెంపినావే బంగారు మైసమ్మ నువ్వు గట్లు దెంపినావే బంగారు మైసమ్మ చుట్టుముట్టు హైదరాబాదు నట నడుమ చార్మినారు కొమ్ము కింద మాసం బోనాలకు ప్రతి సంవత్సరం నేను ఇక్కడికి వస్తాను. ఇక్కడే గౌలిపురాలోనే మా నాన్నగారి ఇల్లు కాబట్టి ప్రతి సంవత్సరం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వస్తాను. ఈ ఇయర్ కూడా వచ్చాను. రెండు రాష్ట్ర ప్రజలు మంచిగా చల్లగా ఉండాలని అమ్మవారికి ప్రార్థించాను. శాంతి భద్రతలు రెండు రాష్ట్రాల్లో కూడా ఉండాలని అమ్మవారిని కోరాను. అలాగే బాబు పిల్లలు కోడలు అందరూ బాగుండాలని కోరాను. దేశ ప్రజలు కూడా అందరూ చల్లగా ఉండాలని, శాంతిగా ఉండాలని, అందరి ఆరోగ్యం బాగుండాలని ముఖ్యంగా ప్రార్థించాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఈ ఆలయ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు. అందరికీ హ్యాపీ బోనాలు.